ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త మలుపులు తిరుగుతోందా? సరిగ్గా టర్కీలో నాటో సదస్సు ప్రారంభానికి ముందే రష్యా మరోసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులకు తెగబడింది. వారం రోజుల్లో ఇది రెండో ఘోరమైన దాడి. కీవ్ నగరాన్ని వరుస పేలుళ్లు వణికించాయి. 8 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. కానీ అసలైన రాజకీయం ఇక్కడ కాదు, అంకారాలో జరగబోతోంది. యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగాడు. నాటో సదస్సు వేదికగా రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కానున్నారు. వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడబోతున్నారు. అటు క్షేత్రస్థాయిలో బాంబుల వర్షం కురుస్తుంటే ఇటు అంకారా వేదికగా ట్రంప్ దౌత్యం నిలుపుతున్నారు. మరి ఈ చర్చలతో మహాయుద్ధానికి ముగింపు పడుతోందా? క్రెమ్లిన్ మొండిపట్టు విడుతోందా? లెట్స్ వాచ్. నాటో సదస్సుకు రష్యా ఇచ్చిన సిగ్నల్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ చర్చలు యుద్ధాన్ని ఆపుతాయా? జెలెన్స్కీకి మిత్రదేశాలు అండగా నిలుస్తాయా? రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడితో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం దద్దరిల్లింది. టర్కీలో జరగనున్న నాటో సదస్సుకు కేవలం ఒక్కరోజు ముందు శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో రష్యా భీకర దాడులకు దిగింది. రాజధాని కీవ్ అంతటా వరుస పేలుళ్ల శబ్దాలు వినపడ్డంతో ఎయిర్ రైడ్ సైరన్లు హోరెత్తించే ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల దాడుల్ని తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగినట్టు కీవ్ మేయర్ తెలిపాడు. కూల్చివేసిన క్షిపణులు, డ్రోన్ల శిథిలాలు జనావాసాలపై పడ్డంతో పలు జిల్లాల్లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లింది. ఈ దాడి కారణంగా నివాస భవనాల్లో 4 చోట్ల మంటలు వ్యాపించాయని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. కీవ్లో 7, భా జిల్లాలో 1, మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో కనీసం 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే తాము సొంతం చేసుకున్నామని ప్రకటించుకున్న కాన్స్టాంటినోవ్కా కోసం కూడా పోరాటం కొనసాగుతోంది. ఈ వారంలోనే కీవ్, దాని పరిసరాలపై రష్యా భారీ దాడులకు తెగబడడం ఇది రెండోసారి. జూలై 2న రష్యా జరిపిన భీకర దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ రాజధానిపై జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో జూలై 2న జరిగిన దాడి కూడా ఒకటి. రష్యా మరో భారీ దాడికి వ్యూహం రచిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తెలిపాడు. నాటో సదస్సుకు ముందే యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి మాస్కో కుట్రలకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన అజెండాగా అంకారాలో నాటో సదస్సు జరగనున్న తరుణంలోనే ఈ క్షిపణి దాడి జరగడం చర్చకు దారితీసింది. ఈ సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయి యుద్ధ ముగింపు ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా ట్రంప్ మాట్లాడనున్నారు. మరోవైపు రష్యా వందలాది డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో కీవ్పై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో తమకు అందిస్తామన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సరఫరాను వేగవంతం చేయాలని జెలెన్స్కీ అంతకుముందే మిత్రదేశాలను కోరారు. రాత్రిపూట జరిగిన దాడుల్లో వివిధ రకాలకు చెందిన 48 క్షిపణులను, 476 డ్రోన్లను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా కూల్చివేశాయి. అయితే శత్రువుల దాడులన్నింటినీ అడ్డుకోవడం సాధ్యపడలేదు. దురదృష్టవశాత్తు క్షిపణి నిరోధక సామర్థ్యాలు, పేట్రియాట్ రక్షణ వ్యవస్థల కొరత మాకుంది. మా భాగస్వామ్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలు ఈ విషయంలో మరింత చొరవ చూపి మాకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెలెన్స్కీ కోరాడు. ఇదే సమయంలో ఉక్రెయిన్ జరిపిన దాడుల కారణంగా క్రిమియాలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రష్యా తెలిపింది. అలాగే మాస్కో వైపు దూసుకొస్తున్న డ్రోన్లను కూడా అడ్డుకున్నట్టు తెలిపింది. మరోవైపు రష్యా దాడుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నాటో కూటమి దేశాలు అలర్ట్ అయ్యాయి. అంకారా సదస్సులో ఉక్రెయిన్కు అదనపు సైనిక సహాయం, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను అందించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా అమలు పొందిలోని అధునాతన క్షిపణులను ఎదుర్కొనేందుకు వీలుగా లాంగ్ రేంజ్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించనున్నాయి. అయితే రష్యా మాత్రం పాశ్చాత్య దేశాల జోక్యాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను పెంచితే యుద్ధం మరింత ముదురుతుందే తప్ప శాంతి స్థాపన సాధ్యం కాదని మాస్కో హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల మార్గాలన్నీ క్లోజ్ అయ్యాయి. ఈ యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. యుద్ధ క్షేత్రంలో
పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్ అంతటా మానవీయ సంక్షోభం మరింత ముదిరింది. కీవ్ నగరంలోని తాజా దాడులతో వందలాది కుటుంబాలు నిరాశ్రయంగా మారాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులు, అత్యవసర సేవలపై కూడా ఈ దాడుల ప్రభావం పడింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే జనావాసాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఈ భీకర దాడుల్ని ఖండించింది. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి చర్చల టేబుల్పైకి రావాలని రష్యాకు యుఎన్ విజ్ఞప్తి చేసింది. టర్కీలో ప్రారంభం కానున్న నాటో సదస్సు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టబోయే దౌత్యపరమైన చర్చలు ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాయా? రష్యా తన పంతాన్ని నెగ్గించుకోవడానికి దాడులను మరింత ఉధృతం చేస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా నాటో సదస్సుకు ముందు జరిగిన ఈ భీకర దాడులు ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మార్చాయి.